లాక్డౌన్ టైం చూసాము. అప్పుడు వచ్చేసరికి ఏంటంటే క్లాసులు కండక్ట్ చేయలేని పరిస్థితిలో ఆఫ్లైన్లో ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది రిసీవ్ చేసుకోలేకపోయారు. ఎగ్జామ్స్ అంతా సర్దుమణిగిపోయిన తర్వాత ఎగ్జామ్స్ రాయటం అయితే జరిగింది. రిజల్ట్స్ దరిద్రంగా వచ్చినాయి అప్పుడు. సో తర్వాత ఇక వాటి గురించి గ్రేస్ మార్క్స్ పెంచటము, ఈ స్పెషల్ సప్లీ కండక్ట్ చేయడం జరిగింది. అట్లాంటి పరిస్థితే ఇప్పుడు మళ్ళీ వచ్చింది. సో అప్పుడు లాక్డౌన్లో చూసుకున్నట్టయితే ఒక్క సండే, స్టార్టింగ్ సండే వచ్చేసరికి 1 డే లాక్డౌన్ చేశారు. గుర్తుంది అది. నిదానంగా దాన్ని పెంచుకుంటూ ఆ తర్వాత ఇక అసలైంది స్టార్ట్ చేశారు. అది ట్రయల్ కింద. ఇప్పుడు కూడా సేమ్ సిట్యుయేషన్. ఇవాళ తెల్లారుజామున ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. అయితే ఇదే పరిస్థితి గనక కొనసాగి ఇంకా పెద్దది అయిందంటే, అప్పుడంటే కరోనా కాబట్టి ఎక్కడన్నా ఉన్నా సరిపోయేది. అయితే ఇట్లాంటి పరిస్థితి, ఈ పరిస్థితి కనుక కొనసాగితే విద్యా సంస్థలు అన్నీ మూసుకుపోతాయా దేశం మొత్తం? అంటే ఇప్పటికే చాలా వచ్చేసరికి ఈ దేశం సరిహద్దుల్లో చాలా విద్యా సంస్థలకి సెలవులు ప్రకటించడం అయితే జరిగింది 48 గంటల పాటు ప్రస్తుతానికి. మరి ఇదే చిన్నగా జరగకూడదు, కానీ జరిగింది అనుకోండి, ఇక అక్కడ లేదు ఇక్కడ లేదు. ఇవాళ వచ్చేసరికి కొన్ని డ్రిల్స్ ఉన్నాయి, మాకుగా కండక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే సో ఇదే కనుక పెద్దదయ్యి ఇదంతా చేసినట్టయితే మరి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక విద్యా సంస్థలు కూడా క్లోజ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఆన్లైన్లో ఇవేమైనా కండక్ట్ చేస్తారంటే అవి చెప్పేవాళ్ళని ఉండాలి కదా. లాక్డౌన్ టైంలో అంటే అది వేరు, పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు, ఇంట్లోంచి కదలకపోతే అన్నీ చెప్పేసి నెట్టు సౌకర్యం ఇన్ని వాడుకుంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూస్తే దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సో అట్లాంటప్పుడు సర్వీసెస్ కూడా సరిగ్గా లేవనుకోండి, ఇంకా చేసేది ఏముంటుంది, ఇంట్లో కూర్చోవడమే పోయి. సో మొత్తానికి మూస్తారా క్లోజ్ చేస్తారంటే మొత్తానికైతే జరగబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. ఇంతకీ ఆ టాపిక్ అంటే మీకు తెలుసు. జై హింద్.